So hello guys, welcome back to my channel Anu's Vlogs. So welcome back to new video guys. So in our video ఏంటంటే మేమందరం మీద తులజాపూర్ అయితే పోతున్నాం. మా ఫ్రెండ్స్తో అందరం తులజాపూర్ పోతున్నాం. 2025లో ఫస్ట్ ట్రిప్ అనమాట తులజాభవాని మాత దానికి. సో అడిగి పోయినైతే చూపెడతాం. మా దోస్తులకి అయితే ఇప్పుడు పోతే నేను ఇంట్లోనే ఉన్నా. సో ఇప్పుడు వెళ్తున్నాం 7:15 అవుతుంది టైం అయితే. ఇప్పుడు వెళ్తున్నాం అడిగి పోయినాక అయితే చూపెడతాం. చలో కాక నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. సో మేము ఏడికి పోయినాము. సో గుడికి అయితే వస్తాం. గుళ్ళ ఆర్తి లోపల నాంపల్లి అయితే వచ్చేసింది. సో మేమైతే నాంపల్లి మేమైతే పక్కా లోపలికైతే ఫస్ట్ మా దోస్తు లేడీకి పోయినా కానీ ఫోటో కంపల్సరీ ఫోటో దిగుతారు. ఫోటో అంటారు ఫస్ట్. ఏడికి పోయినా ఫోటో కావాలి ఫస్ట్. స్టోరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలి. చేసుకుంటూ సెట్ చేసే పడుకుర్రా అంటే కొట్లాడుతురు. బాయ్ గుల్బర్గా జంక్షన్ కాడికి వచ్చేసాం. ఫుల్ రష్ అవుతుండ్రు. బాయ్ చూడు మొత్తం బుర్రాడు ఫుల్ పబ్లిక్ ఉంది. టైం వచ్చేసి 1:52 అయితే టైం అవుతుంది. ఇగో మా ప్రశాంత్ గారు వచ్చేసి ట్రైన్లోకి వెళ్ళి అందరు పెడుతుంది భయా. మా దోస్తులు అయితే ట్రైన్లో చలి పెడుతుందని చెప్పి ఫోన్లో అయితే ఫైర్ క్యాంప్ది వీడియో అయితే పెట్టుకొని కాపుకుంటారంట. ఇచ్చా ఉందంట వీళ్ళు ఫోన్లో పెట్టుకుంటే. సో గైస్ ఫైనల్లీ సోలాపూర్ అయితే తీపిరాం. సోలాపూర్కి వచ్చేసాం మేము. కాలేజ్ సోలాపూర్ సోలాపూర్కి అయితే తీపాం. ఇప్పుడు సోలాపూర్ టు పండర్పూర్ అయితే పోవాలి. సో రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాప్కి అయితే పోతున్నాం. ఇప్పుడు కానీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అయితే పోతున్నాము. బస్ స్టాప్ పోయాక చూపెడతా. పండర్పూర్కి అయితే పోతున్నాం ఫస్ట్. చలో ఇప్పుడే పండర్పూర్లో అయితే దిగినాం. మేము పండర్పూర్లో దిగినాం. స్నానంకి అయితే పోతున్నాం. స్నానం చేసుకొని పండర్పూర్లో దర్శనం చేసుకొని మళ్ళా రిటర్న్ ట్రైన్ ఎక్కి మళ్ళా తులజాపూర్ అయితే పోవాలి. సో ఇగో బాయ్ ఫుల్ చలి పెడుతుంది. చలి అయితే ఘోరంగా ఉంది. బాయ్ మస్తు ఘోరంగా ఉంది. మేము ఏమో అనుకున్నాం కానీ ఏమో చలి అయితే మస్తు ఉంది చలి. సో స్నానం చేసినాక అయితే మళ్ళీ చలో గైస్ మేమైతే చెరువు కాడికి వచ్చినాం స్నానం చేయడానికి. ఆహా ఏం చల్లగా ఉంది. ఇది ఒకసారి రివ్యూ అయితే చూసుకోండి. బాగా ఇండే స్నానం చేయాలంట ఆ చెరువులో. ఎంత చల్లగా ఉంది తెలుసా. ఖాళీ మస్తు చల్లగా ఉంది. బాబా సో గైస్ మా ఛానల్లో అయితే ఇప్పుడే అయిపోయినాయి. సో గుడికి అయితే పోతున్నాము. గుడికాడికి అయితే చూపెడతాం. కానీ ఇక్కడ ఫీలింగ్ అయితే మస్తు ఉంది. హైలైట్ ఉంది. సో గుడికి అయితే పోతున్నాం ఇప్పుడే స్నానం చేసుకొని. సో గుడికాడికి అయితే చూపెడతాం మీకు. ఖాళీ మీరు ఒకసారి వ్యూ అయితే చూడండి. వ్యూ ఖాళీ చెరువు కాడ వ్యూ అయితే ఎట్లుంది చూడండి ఖాళీ. సో ఖాళీ సన్ రైజ్ అయితే అవుతుంది. చూసుకురు కదా. సో ఇది హైలైట్ మంచిగా ఉంది ఇక్కడ.
సో గుడికాడికి అయితే పోతున్నాము. గుడి అయితే వివరిస్తాం మీకు. పండర్పూర్లో ఉన్న గుడికి అయితే వచ్చేసాము. గుడిలో అయితే విఠల్ భగవాన్ ఉంటుందంట. సో బయటికి అయితే గుడి అయితే చూడండి, బయటికి వెళ్ళి ఇది బయటికి వెళ్ళి గుడి. సో లోపలికైతే పోయి అయితే లోపలికి వెళ్ళి చూపెడతాం మీకు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చూపెడతాను చెప్పిన లోపల గుళ్ళ, కానీ ఫోన్ అయితే అలౌడ్ లేకుండా లోపలికి. సో చూపెట్టకపోయినా అయితే ఇప్పుడు వచ్చేసాం. దర్శనం అయితే అయిపోయింది. పండర్పూర్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే టిఫిన్ చేసి తుమ్లాపూర్కి అయితే వెళ్ళిపోవాలి. సో తుమ్లాపూర్ అయితే సో పండర్పూర్ అయితే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని తుమ్లాపూర్కి అయితే వెళ్తున్నాము. టిఫిన్ చేసుకొని తుమ్లాపూర్కి అయితే వద్దాం. తుమ్లాపూర్లో దర్శనం చేసుకొని ఆడికైతే డైరెక్ట్ ఇంటికి. ఎందుకంటే ఫస్ట్ మేము తుమ్లాపూర్ అనుకున్నాం, కానీ తుల్జాపూర్ పోయి డైరెక్ట్ ఇంటికే పోవాలంట, వేరే కూడా ఏడుకోవాలంట. అందుకని మేము ఫస్ట్ పండర్పూర్కి పోయి డైరెక్ట్ తుల్జాపూర్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి పోతున్నాం. సో ఇప్పుడైతే తుల్జాపూర్కి అయితే పోతున్నాం. అక్కడ వెళ్ళాక చూపెడతాం. రీచ్డ్ గాయస్ తుల్జాపూర్ బస్ స్టాప్ దిగినాము. బస్ స్టాప్లో దిగి నడుచుకుని అయితే పోతున్నాం గుడి కాడికి. కొంచెం దూరం ఉందంట బస్ స్టాప్కి గుడి. సో అందరం మీద నడుచుకుంటూ పోతున్నాం. ఇక మా దోస్తు కానీ అందరూ నడుచుకుంటూ పోతున్నాం. సో గుడి కాడికి గుడి వచ్చినాక పెట్టలేమేమో కదా. దగ్గర జై సో మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాం. చాలా లైన్లోకి అయితే వచ్చేసాం. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అయితే, క్రౌడ్ అయితే చాలా బాగుర్రు, మంది అయితే ఫుల్ ఉర్రు. సో మేమైతే అట్లా చేసి అయితే లోపలికి అయితే వచ్చేసినాము. అందరం అయితే పోతున్నాం లోపలికి. కానీ ఇక్కడ పెయింటింగ్ అయితే ముగ్గులతోనే వేసిరంట అమ్మవారిని, చాలా బాగుంది. దర్శనం అయితే అయిపోయింది తుల్జాపూర్లో. సో గాయ్స్ సక్సెస్ఫుల్లీ మేమైతే తుల్జాపూర్ పండ్లాపూర్ అయితే పోయి వచ్చేసాం సక్సెస్ఫుల్గా 2025. సో గాయ్స్ ఆ సంవత్సరంలో ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేసేసాం. సో వచ్చేసాం మనం సోలాపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక డైరెక్ట్ హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాలి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.